హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎక్కడ చెప్పేసిన ఈక్వాలిటీ నేను నేర్చుకున్నాను. ఈ పవర్ఫుల్ ఈక్వాలిటీ అనేది అప్పర్ బౌండ్ యొక్క డిస్పర్షన్ మెజర్ చేస్తుంది. దీన్ని మనం చెప్పేసిన ఈక్వాలిటీ అంటాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ విత్ మీనియం అండ్ వేరియన్స్ సిగ్మా ఎక్స్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ. ఓకే, సో మనం ఇక్కడ చూస్తున్న స్టేట్మెంట్ మోడ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే సిగ్మా ఎక్స్ క్లోజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1/k². ఈ స్టేట్మెంట్ అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. దానికి ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. Let the random variable x as a continuous density function fx of x definition of variance we have. సో ఇక్కడ random variable x అనేది కంటిన్యూస్ డెన్సిటీ ఫంక్షన్ అయితే fx of x అనే డెఫినేషన్ మనం అలా రాయగలం. సిగ్మా ఎక్స్పైర్ అని తెలిసింది ఏంది, ఎక్స్ప్రెషన్ ఫార్ములా ఏంది, ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. సో ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తాం. అదే డిస్క్రీట్ అని అడిగితే మనం సమ్మేషన్ వాడతాం. ఇక్కడ ఏంది మైనస్ ఇన్ఫినిటీ ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్. ఇది మనకు తెలిసింది ఉండేది. ద రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ అంటే ఈ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇంటిగ్రల్ మనం 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు. ఎలాగా? సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఏంది ఇన్ఫినిటీ నుంచి ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్ ఒక పార్టు, ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్ నుంచి ఎం ప్లస్ కే సిగ్మా ఎక్స్ ఒక పార్ట్, ఎం ప్లస్ కే సిగ్మా ఎక్స్ నుంచి ఇన్ఫినిటీ ఒక లిమిట్. ఈ 3 లిమిట్లు ఉంటాయి కాబట్టి ఈ 3 లిమిట్లో టెన్షన్ ఏం పడదు. ఫస్ట్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ పెట్టి ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్, మళ్ళీ ఇంటిగ్రేషన్ పెట్టి ఎక్స్ మైనస్ హోల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ పెట్టి ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్ అని ఫస్ట్ రాయండి. తర్వాత ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ పెట్టి ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్ ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్ ఎం ప్లస్ కే సిగ్మా ఎక్స్ ఎం ప్లస్ కే సిగ్మా ఎక్స్ సింపుల్గా అయిపోద్ది. డోంట్ టెన్షన్. మన ఈ 3 ఇంటిగ్రల్స్ ఒక సెంటర్ ఇంటిగ్రల్ చూసుకుంటే ఇక్కడ ఇదనేది అనేది ఈక్వల్ అవడం వల్ల ఈ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిపోతాయి. ఈ 2 లిమిట్స్ అనేవి ఇంటిగ్రల్లో షుడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. సో దేర్ ఫోర్ ఆ సెకండ్ లిమిట్ అని మనం ఎలిమినేట్ చేసి అయితే 2 రాస్తాం. సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇన్ఫినిటీ ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ కే సిగ్మా ఎక్స్ ఇన్ఫినిటీ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఇలా రాసుకుంటాం. సెకండ్ది మనం తీసేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఇంటిగ్రల్ అప్పర్ బౌండ్ ఫర్ ఎక్స్ ఈజ్ గివెన్ బై ఎక్స్ లెస్ దెన్ ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్. అక్కడ మనం ఫస్ట్ ఇంటిగ్రల్ అప్పర్ బౌండ్ చూసుకుంటే ఇక్కడ ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఎం మైనస్ కే సిగ్మా అనేది ఎక్స్ అనేది అంటే ఇక్కడ ఎం మైనస్ కే సిగ్మా ఎక్స్ అనేది ఎక్స్ అంటే చాలా చిన్నది అనమాట. సో ఎం మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే సిగ్మా ఎక్స్. మనం ఈ కే సిగ్మా ఎక్స్ని ఇడికి పంపించేసి ఎక్స్ని తెచ్చుకున్నట్టయితే మనం ఇలా రాసుకోవచ్చు. ఫర్ ద సెకండ్ ఇంటిగ్రల్ లోయర్ బౌండ్ ఫర్ ఎక్స్ ఈజ్ గివెన్ అంటే సెకండ్ ఇంటిగ్రల్ లోయర్ బౌండ్ ఏంది ఎం ప్లస్ కే సిగ్మా ఎక్స్ అనమాట. సో ఎం ప్లస్ కే సిగ్మా మనం రాసుకోవచ్చు. ఎం ప్లస్ కే సిగ్మా ఎక్స్ అనేది ఎక్స్కి పెద్దది. సో ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే సిగ్మా ఎక్స్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఏంది ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఎక్స్ చూసారుగా. ఎం మైనస్ ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే సిగ్మా ఎక్స్. తర్వాత వీటన్నిటికీ హోల్ స్క్వేర్ కట్టాలి. దీని స్క్వేర్. సో దీని స్క్వేర్ వాల్యూ అయినా ఒకటే, దీని స్క్వేర్ వాల్యూ అయినా ఒకటే. సో ఈ రెండింటికి ఈ వాల్యూ అనమాట. సో అందుకని మనం సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే పాత స్టెప్ చూసుకుంటే ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అని రాసుకుంటాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూసారుగా ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఉందిగా. ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ప్లేస్లో మనం కేసీఆర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం రాసుకున్న తర్వాత ఈ రెండింటిని బయటకు లాగేస్తాం కే స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ని. సో లిమిట్స్ అయ్యామంటే కాకపోతే ఇవన్నీ పోతాయి. తర్వాత ఏంది ఇక్కడ బయటకు తెచ్చుకున్న తర్వాత ఈ సిగ్మా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకని 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కే స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్ లిమిట్స్ ఎంత అండి బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ. దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఈ ప్రాపర్టీని వాడాలి. ఇక్కడ ఏంది x1 నెక్స్ట్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ప్రాబబిలిటీ అంటే ఈ తరహాలో ఉన్న ప్రాపర్టీని మనం ప్రాబబిలిటీ కింద లిమిట్ లాస్ట్ లిమిట్ మధ్యలో ఇక్కడ ఉన్న వాల్యూ ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్ అనే వాల్యూ ఈ రెండు మధ్యలో ఉండేదాన్ని అయితే మనం దీన్ని ఇలా రాసుకోవచ్చుగా. మైనస్ ఇన్ఫినిటీ 1 గ్రేటర్ దెన్ ఈక్వల్ కే స్క్వేర్ ప్రాబబిలిటీ మైనస్ ఇన్ఫినిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ కే సిగ్మా ఎక్స్ ప్లస్ ఇది ఒకటి. సెకండ్ ఇంటిగ్రల్ రాస్తే ప్రాబబిలిటీ ఎం ప్లస్ కే సిగ్మా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ 1 గ్రేటర్ దెన్ ఈక్వల్ కే స్క్వేర్
ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ కే సిగ్మా ఎక్స్. ఎక్స్ మైనస్ ఎం ఏంటంటే ఈ ఎం అనేది ఇటు తెచ్చుకుంటే మనం ఎక్స్ మైనస్ ఎం కే సిగ్మా మైనస్ ఏంటంటే లీవ్ ఇట్ వదిలేయండి, ఎవరు చేయండి. ప్రాబబిలిటీ ఎక్స్ మైనస్ ఎం ఎక్స్ అటు తెచ్చుకుంటే మైనస్ ఎమ్ అంటే అటు తెచ్చుకుని వెళ్తే అప్పుడు కే సిగ్మా ఎక్స్ అనేది మనకు ఈజీ అవుద్ది. అప్పుడు ఇది మార్చుకోగలనే అప్పుడు ఇది కూడా అట్లా మారిపోయింది అంతా, అంటే లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ కే స్క్వేర్ చూసుకుంటే పి ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే సిగ్మా ఎక్స్. అంటే ఈ రెండు ఇది నెగిటివ్ అయింది, ఇదేం పాజిటివ్ అయింది. సో రెండు ఒకే సిద్ధాంతాలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం మోడ్ పెట్టుకున్నాం అనుకో సరిపోయింది. ఇప్పుడు మోడ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే సిగ్మా ఎక్స్ సరిపోయింది. ఈ కే సిగ్మా ఎక్స్ ఇది. తర్వాత ఏంది, ఈ ఇటున్న దాన్ని మనల్ని ఇటు రాసుకున్నామంటే మనకి కావాల్సిన స్టేట్మెంట్ వచ్చేస్తుంది. పిఈ ప్రాబిలిటీ ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే సిగ్మా ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1/k². చూసారా, మనం ఫస్ట్లో ఇది కదా మనకు రావాల్సింది, సేమ్ మనకి ఇదే వచ్చింది. సో ఇంకేమన్నా అంతే మరి, ఇంకేం ఉండవు, ఒకసారి చూసుకుంటే సరిపోయింది.